హాయ్! అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ బాగోవాలని నేను ఒక సంచలనమైన న్యూస్ పట్టుకొచ్చాను మీ ముందుకి. ఎలాగైనా మీకు చెప్పాలని టైం చూసుకొని మీకు ఇప్పుడు వీడియో చేస్తున్నాను. ఏంటంటే ఒక విలేజ్‌లో 2 ఫ్యామిలీలు బాగా చిన్నప్పటి నుంచి ఆళ్ళ కలుసుకొని ఒకళ్ళనొకళ్ళు స్నేహంగా మాట్లాడుకునేంత ఫ్యామిలీ. ఈవిడ భర్తని ఆవిడ అన్నగారని, ఆవిడ భర్తని ఈవిడ అన్నగారని అంత వీరి విలేజీ అంటేనే రిలేషన్‌తో ఉంటది కదా! అలాంటిది ఒక మంచి ఫ్యామిలీలు 2 కలిపి 2 మంచి ఫ్యామిలీలు. మంచి ఫ్యామిలీలయితే ఒక అగ్గారింటికి ఒక చెల్లెలు కొడుకుని తీసుకొని వచ్చిందండి. వస్తే ఆల్రెడీ ఆ అక్కకి ముగ్గురు మగ పిల్లలకి కూడా మ్యారేజులు అయిపోయినాయి. పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఈ కుర్రోడు ఈ కుర్రోడితో పాటు ఇంకో ఫ్యామిలీ ఉందన్నాను కదా! ఆ ఫ్యామిలీకి కూడా ఒక అమ్మాయి. ఈ పిల్లలిద్దరూ కూడా చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి అంటే చిన్నపిల్లోడిని తీసుకొని వచ్చేసింది. ఒక 9 ఏళ్ల కుర్రోడిని అలా తీసుకొని వచ్చేసింది. అప్పటికి ఈ అమ్మాయికి కూడా 7 ఏళ్ళో ఎంతో ఉంటాయి. ఇంకా ఆడుతూ పాడుతూ ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటూ తిట్టుకుంటూ చాలా ఎంజాయ్‌గా పెరిగిపోయారు. ఇద్దరు పెరిగారు. ఇద్దరు పెరిగారు. కానీ ఈళ్ళకి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ ఉందన్న విషయం వాళ్ళకే తెలియలేదు. అయితే ఇలా ఇద్దరికి పెరిగిపోరు. ఈ అమ్మాయికి 14 ఏళ్ళో, 15 ఏళ్ళో వచ్చేసాయంట. సుత్తారకం చూశారు. సుత్తారకం చూసి అప్పుడప్పుడు ఈ పిల్లాడి అమ్మ కూడా అనేదంట, చేసేసుకోవే ఈయన్ని భరించలేకపోతున్నాను చేసేసుకో అని ఆవిడ అనేదంట. ఈ పిల్ల అమ్మ కూడా చేసేసుకోరా తమ్ముడు దీన్ని నువ్వైతే లొంగదీస్తావు నా వల్ల కాదు అని ఏడవకాలం వాడతా తను అనేదంట. ఇలాగ అయిపోయింది కానీ వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉంది, పెళ్లి చేసుకోవాలన్నది వీళ్ళిద్దరికీ లేదు. ఆలోచన లేదు వీళ్ళిద్దరికీ. ఎందుకంటే తెల్లలేదు, చిన్నపిల్లలు కదా తెల్లలేదు. తెలకపోవడంతో పెళ్లి కుదిరిపోయింది. పెళ్ళయ్యే రోజు వచ్చింది. అప్పటికి పిల్లోడికి కొంచెం ఫీలింగ్స్ తెలిసాయి. ఫీలింగ్స్ తెలిసేలోకి నువ్వు పెళ్లి కూతురు అయ్యాక నాకు పేర్లు కూడా తెలుసు, అమ్మాయి చేతులు పెట్టుకుని పేర్లు చెప్పొద్దని, సరేనా? అందుకని పేరు ఊరు ఏం చెప్తలేదు. ఇందులో కథ మాత్రమే మీరు ఆలోచించండి, సరేనా? అయితే అయితే బావ మరి అందరితో పాటు నువ్వు రావా బావ అనేదంట. బావ మరి నువ్వు అర్చంతలైనాక రావా, రేపు నాకు నేను పెళ్లి కూతురుని చేస్తారు కదా అర్చంతలైనాక రావా అంటే, నేను రాను కానీ ఫంక్షన్ అంతా అయిపోయాక నువ్వు చీర కట్టుకుంటావు కదా నేను చీరలో చూడాలి రా అన్నాడట. అంటే పెళ్లి కూతురు అయ్యిందంట. పెళ్లి కూతురు అయ్యి చాలా హంగామాగా పెళ్లి కూతురుని చేశారు. బావ రమ్మన్నాడు కదా చూడాలి కదా అన్నట్టు బావని చూడాలని చెప్పేసి వెళ్ళిందంట. వెళ్తే వాళ్ళ పెద్ద వదిన గారు వాళ్ళ అమ్మ అందరూ ఉన్నారంట. ఉంటే బావ ఎలా ఉన్నాను నేను చూడు ఎలా ఉన్నానంటే, చాలా బాగున్నావు నువ్వు చాలా బాగున్నావు, అతి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నావు కదా చాలా బాగున్నావు అన్నాడట. అందులోకి సరే అయితే బావ వెళ్ళిపోతాను, మళ్ళీ అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయిందని వచ్చేస్తుంది మళ్ళీని, అసలు ముందే ఇల్లు దాటొద్దు అందే, కాలు ఇరగొడతానందే పెళ్లి కుదిరయ్యాక ఇంట్లో బయటకు వెళ్తేని నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి వచ్చేస్తుంటే ఆ కుర్రాడికి అప్పటికి అర్థమయ్యి, అంతకుముందుకే వాళ్ళ వదినికి గట్ట అర్థమైందట ఈ పిల్లోడు మా మరిది గారు దాన్ని ప్రేమిస్తున్నాడో, వాళ్ళకి తెలిస్తే ఏమనుకుంటారో, ఈ స్నేహం కూడా పోతుంది, పెళ్లి కుదిరాక ఇలా చేస్తున్నారు అలాగని చెప్పి ఈ స్నేహం కూడా పోద్దని చెప్పి వాళ్ళ మనసులో నొక్కు పెట్టేసుకొని బయట పడకుండా ఈ చే అందులోకి పిల్లోడి ప్రవర్తన గట్రా తెలిసిపోతుంది. సరే బావ నేను వెళ్ళిపోతున్నాను, మా అమ్మ కాలర్ కొడతానంది ఇంట్లో బయటకు వెళ్తేని, అలాగని చెప్పి నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి మెట్లు దిగి ఫస్ట్ మెట్టు దిగి సెకండ్ మెట్టు మీద కాళ్ళు వేయగానే వెనక నుంచి వచ్చి వాటేసుకున్నాడు ఆ కుర్రాడు. వాటేసుకుందులోకి ఏంటి బావ ఇలా చేస్తున్నాడు, ఎప్పుడు ఇలా లేదు కదా ఏంటి ఇలా చేస్తున్నాడు ఆగని చెప్పేసి వెనక్కి తిరిగి సూదిలోకి వాళ్ళ అమ్మ వదిన గారు లాగేసుకున్నారంట వాడిని. లాగేసి లోపల తీసుకెళ్ళిపోయి వాళ్ళమ్మ, నువ్వు తీసుకెళ్ళిపోయి దాన్ని అప్పచెప్పేసే వాళ్ళ ఇంటికాడ, నేను ఈ సంగతి చూస్తానని చెప్పి కొడుకుని లోపలికి లాక్కొని తీసుకొని వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయిన తర్వాత ఏంట్రా నువ్వు ఇలా చేస్తున్నావు, ఇంత దాకా వచ్చాక స్నేహాలు పోతాయి, మనకి ఇలా చేయకూడదు తప్పది, ఇప్పుడు దాకా మీ మనసులో అలాంటిది ఏమి లేదు, ఇప్పుడు దానికి ఇది ప్రేమ అని తెలిసిందనుకో ఆ పిల్లని పెళ్ళికి ఒప్పించడం కష్టమైపోద్ది, మన మర్యాద పోగొట్టుకున్న వాళ్ళు అవుతాము, నువ్వు ముందే ఇలాగ మీరిద్దరి మధ్యలో ముందే దానికి ఇప్పుడు వచ్చి ప్రేమ ఎలాగైనా తెలిసి ఉంటుంది పెళ్లి చేసుకోదు, ఇప్పుడు నువ్వు అలా తెలిసి ఇలా చెయ్యొద్దు తప్పు అలాగని చెప్పి కొడుకుని మందలించేసుకున్నారు. వాళ్ళు అదుపులో పెట్టేసుకున్నారు, నోరు నొక్కేశారు. కానీ ఇంటికి వెళ్ళాక ఏంటి ఎప్పుడు లేదు, బావెందుకు ఇలా చేశాడు, ఎందుకు నన్ను అది చేసుకున్నాడో అలాగని చెప్పి అదే ఫీలింగ్లో ఉందట. కానీ దీనికి అర్థమయ్యేలాగే
పెళ్ళైపోయింది. పెళ్ళైపోయింది. ఎలాగైతే కాపురం గొడవ లేకుండా సంసారం చేసుకుంటుంది. ఈ పిల్ల పెళ్ళైపోగానే పెళ్ళైన 15 రోజులకి ఆ కుర్రోడిని మన గుప్పిట్లో పెట్టుకోవాలి. మళ్ళీ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. అలాగని చెప్పేసి ఆ పిల్ల నా కొడుకు ఏమైపోతాడని చెప్పేసి చుట్టరకం చూసి పెళ్లి చేసేస్తే ఆ ప్రేమకి ఆ గుర్తుగా ఆ కుర్రోడికి ఫస్ట్ కొడుకు పుడితే తన పేరు ఎట్టుకున్నాడట, లవర్ పేరు. ఆ అమ్మాయి చెప్తుంటే కళ్ళంట నీళ్ళు వచ్చాయి నాకు. కానీ ఎంత అనుకున్నా అండి, ఒక్క విషయం, ఫస్ట్కుంటా నన్ను అప్పుడు దాకా మేము కొట్టుకున్నాం తిట్టుకున్నాం తప్ప మా ఇద్దరి మధ్య ఎలాంటి ఫీలింగే లేదు. చాలాసార్లు కొట్టేసేదాన్ని. వెనక నుంచి ఎవరితోన్నా సరదాగా మాట్లాడుతుంటే వెళ్ళి తప్పకుండా తంటే ముందుకు పడిపోయేవాడు. అప్పుడు కూడా తిరిగి కొట్టేవాడు కాదు నన్ను. అంత ఇష్టం ఆ బావకు నేనంటేని. కానీ ఆ ఇష్టం స్నేహమే అనుకున్నాము, ప్రేమ అనుకోలేదు. కానీ జీవితంలో చాలా మిస్ అయిపోయాను నేను. నేను తెలిస్తే ఎక్కడ బాధపడతానని చెప్పి తెలియకుండా చాలా బాధపడ్డాడు. ఆ ప్రేమకు ప్రతిరూపమే తన కొడుక్కి నా పేరు ఎత్తాడు. ఇప్పటికీ నన్ను ఎంత ముద్దుగా పిలుచుకుండేవాడో అంతే ముద్దుగా కొడుకుని పిలుచుకుంటాడంట. కానీ నేను చూసి కూడా 20 ఏళ్ళు అవుతుంది బావని చూసి కూడాను. ఇప్పుడు నాకు 40 ఏళ్ళు. కానీ రేపన్న రోజు ఎప్పుడన్నా ఉంటే ఒకవేళ కలిస్తే మళ్ళీ అదే స్నేహంగా ఉంటాం తప్ప ప్రేమికులుగా మాత్రం ఉండం. కానీ దయచేసి మేము చేసే తప్పు ఏ ఆడపిల్ల చేయకూడదు. ఎవరన్నా ఇలాంటి ప్రేమలు ఉంటే వాళ్ళని బయటపడమనండి. పెద్దోళ్ళు ముందుకు వెళ్ళకముందే వీళ్ళు ఒప్పించి 2 వైపులు ఒప్పించి ఒకటిగా అమ్మనండి. ఈ విషయం మాత్రం చెప్పండి తమ. కానీ మా పేరు, నేను పెరిగే విలేజ్ పేరు ఏం చెప్పొద్దు. అలాగని ఆ కుర్రోడి పేరు చెప్పింది, ఆ అమ్మాయి పేరు చెప్పింది, ఆ అమ్మాయి పేరు ఆ పిల్లోడికి పెట్టుకున్న పేరు కూడా చెప్పింది. ఇది సంగతి. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడులో కూడా ఇప్పుడు ప్రేమలు ఉన్నాయి. చూసామా కౌగిలించుకోవాలి, ముట్టుకున్నామా ముద్దు పెట్టుకోవాలి. ఇవన్నీ అయిపోతే ఇంకేదో జరిగిపోవాలి. అదే కదా ఇప్పుడు ప్రేమలు అంటే. కానీ ఈ ప్రేమ మాత్రం అలాంటిది కాదు. వాళ్ళకి ఏదో తెలియకుండానే ప్రేమికులు అయ్యారు. తీరా ఆ కుర్రాడు తెలుసుకుంటేలాగా అమ్మాయి దూరం అయిపోయింది. కానీ నిజంగా నాకు ఏడుపు వచ్చిందండి ఎందుకంటే చాలా బాధ అనిపించింది. కానీ చాలా మిస్ అయిపోను అంటుంది. ఆ ప్రేమ ఎన్ని జన్మలు ఎత్తినా మళ్ళీ పొందలేను. కానీ మళ్ళీ నాకు ఒకవేళ 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చాక మా బావతో కానీ కలిసి ఒకే ఊర్లో బతకవలసి వస్తే అప్పుడు చిన్నపిల్లలప్పుడు ఎలా బతికేమో అలాగే బతుకుతాను తప్ప ప్రేమికురాలే కాదు. ఆ స్నేహంతో అంత అందంగానే బతకాలి, అలాగే బతకాలి ప్రాణం పోయేదాకా. కానీ మధ్యలో పుట్టిన ప్రేమ కోసం కాదు. కానీ మాలాగా ఎవరు ఇలా విడిపోకూడదు. వాళ్ళ ప్రేమ ఏటో తెలుసుకుండేలా చెయ్యండి. దానికోసం నా కథ మీకు చెప్తున్నాను. దీన్ని చూసి ఎవరన్నా సరే ఇప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు, లేకపోతే మనకు తెలియని వాళ్ళు చాలామంది లవ్లో ఉంటున్నారు కదా. ఇప్పుడు విలేజ్లో కాదు, సిటీలో కాదు, ఎక్కడైనా సరే లవ్లో ఉంటున్నారు. అది తెలుసుకోకముందు పెళ్ళి చేసేసుకుంటున్నారు కదా. పెళ్ళి చేసేసుకొని బాధపడే కన్నా తెలుసుకోండి. మీరు నిజంగా లవ్వో ప్రేమో తెలుసుకోండి. తెలుసుకొని ఇటేపు అటేపు ఒప్పించి పెళ్ళిళ్ళు చేసుకొని హ్యాపీగా ఉండండి. అంతేగాని ప్రేమ దక్కలేదని చచ్చిపోవడము, లేకపోతే ఎలాగో పెళ్లి చేసేసుకుంటున్నాం కదా వేరే వాడిని చెప్పని చెప్పి ఆయన్ని వాడేసుకోవడము, ఇది మాత్రం చెయ్యొద్దు. అది చాలా తప్పు. అర్థమవుతుందా? ఆడదాని కోసం మొగోడు చచ్చిపోయినాడు అన్నాడు తప్ప మొగోడు కోసం ఏ ఆడది చచ్చిపోలేదు. అలాగని మొగోడు సావుకి మనం కారణం కాకూడదు. అందుకని ఇప్పుడులో కూడా అలాంటి ప్రేమలు ఉన్నాయి. ఉంటే మాత్రం దక్కించుకోండి. మీ ప్రేమను మీరు దక్కించుకొని ఆలో ఏళ్ళ ఏకమయ్యి మిమ్మల్ని ఒకటి చేసేలా ఉంటే ఆ ప్రేమను మీరు నిజంగా ప్రేమలోని ఇలాంటి స్నేహాల్లో ఉంటే అది నిజమో ప్రేమో స్నేహమో ప్రేమో తెలుసుకోండిరా. మీ బతుకులు ఏర్పడేలాగా అది స్నేహమో ప్రేమో తెలుసుకోండి. తెలుసుకొని ఆ ప్రేమకు విలువ ఇవ్వండి. ప్రేమ అంటే ఇదే కదా, ఇలాగే కదా ప్రేమ ఉండాలి. ఏదో ఇప్పుడు ప్రేమలు ఉన్నాయి, ముట్టుకుంటే ముద్దు పెట్టేసుకోవాలి, పట్టుకుంటే కౌగిలించేసుకోవాలి. ఈ 2 అయిపోయినాయి అంటే ఇంకేదో జరిగిపోవాలి. అది కాదు ప్రేమ అంటే. ఇది ప్రేమ అంటే. ప్రేమ అంటే ఇది. ఈ అమ్మాయి చెప్పింది చూడండి, ఈ స్టోరీ ప్రేమ. ఇది ఎలాంటి వాళ్ళు ఎవరికైనా ఉంటే తెలుసుకోమని, అలాంటి వాళ్ళు దూరం చేసుకోవద్దని నేను చెప్తున్నాను. సరేనా? అర్థమైంది కదా నేను చెప్పేది? మొత్తం చూడండి, ఎవరో పైకి తోసేయకండి. చూడండి అందరూ చూసి ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే దగ్గర అవ్వండి. అర్థమవుతుందా? దూరం చేసుకుని బాధపడే కన్నా దగ్గర అయ్యి సంతోషంగా ఉండండి. మీ పెద్దోళ్ళని ఒప్పించండి రా.
మీ పెద్దోళ్ళని ఒప్పించండి, ఒప్పించి పెళ్ళిళ్ళు చేసుకోండి. ఎవడొద్దండో కదా. అప్పుడు వాళ్ళంటే తెలియలేదు ఆ అమ్మాయికి. ఆ అమ్మాయికి తెలియక దూరం చేసేసుకుంది. తీరా ఆ కౌగిలించుకుండేది ఏదో ముందే కౌగిలించుకుంటే నా బావ నాకు కావాలని తెలిసేదేమో ఆ అమ్మాయికి. డెఫినెట్గా తెలిసిందంట. కానీ తెలిసినా చేసేది ఏమీ లేదు. పెళ్లి చేసేసుకుంది కదా, పెళ్లి చేసేసారు కదా. ఇంక తెలుసుకుని ఏం చేద్దాం ఇంకా? వాళ్ళే వీళ్ళని బాధపడుతుంది తప్ప తెలుసుకొని ఏం చేసేది లేదు కదా. అంతకు మించి తప్పు ఏం చేయలేదు ఆ అమ్మాయి. చేయలేదు కాబట్టి తన సంసారం ఆడే ఈడనుకుంది, కాపురం చేసింది, హాయిగా పిల్లల్ని కన్నది. కానీ ఇప్పటికి వాళ్ళ బావ అంటే ప్రాణం ఇచ్చేలాగే ఉన్నది. కానీ చెప్పి ఏడిచింది ఉండది, చాలా ఏడిచింది. నాకే ఏడుపు వచ్చింది. కానీ ఆ ప్రేమలో ఉన్న అనుభూతి అయితే చాలా గొప్పగా ఉంది నిజంగా. ఇంకా ఎవరన్నా అంత గొప్ప ప్రేమకు స్నేహంగా ఉండి అది ప్రేమ కాదు తెలుసుకోండిరా, కొంచెం తెలుసుకొని బయటపడండి. వీళ్ళని వాళ్ళని ఒప్పించి ఒకటవ్వండి. సరేనా? ఉంటాను మరి.